ఉపవాస ప్రార్థన మనం చేయటం వల్ల మనకి దేవుని శక్తి ఓన్లీ మనల్ని టచ్ చేసి వదిలేదండి, గుండె గదుల్లోనికి లోతుల్లోనికి ఆయన టచ్ చేస్తాడు. నీ అంతరంగంలోనికి చొచ్చుకొని వెళ్తుంది దైవశక్తి. నీ మూలుగుల్లోనికి, నీ ఎముకములోనికి దేవుని శక్తి ప్రవాహం వెళ్తూ ఉంది. నిన్ను పూర్తిగా ఆయన ఆధీనం చేసుకుంటాడు, పూర్తిగా ఆయన ఏలుబడి చేస్తాడు. నీ అంతరంగంలోని అంతరంగ పురుషుడిని అగ్ని కణంలాగా ఆయన మండింపజేస్తాడు. మేము కూడా ఉపవాస ప్రార్థనలు అనేవి చిన్నటి నుంచి అలవాటు చేసుకున్నాం. మా దైవ సేవకులు ఉపవాస ప్రార్థన యొక్క ప్రాముఖ్యత చెప్పటం వలన 21 దినములు ఉపవాస ప్రార్థన చేసిన అనుభవం ఉంది. 3 పగళ్ళు 3 రాత్రులు మంచినీళ్ళు తాగుతూ ఉపవాస ప్రార్థన చేసిన అనుభవం ఉంది. 40 దినాలు ఉపవాస ప్రార్థన, ఇవన్నీ కూడా ఆత్మీయ అనుభవాలు గుండా వెళ్ళాం. అలా దైవ భక్తితో, దేవుని పట్ల ఉన్న ప్రేమతో, సంతోషంతో, ఆనందంతో ప్రార్థన చేస్తుంటే దేవుడు నా కోసం ఇంకో పుస్తకం రాయటం ప్రారంభించాడు. నా సహోదరులు కానీ, నా బంధుమిత్రులు కానీ, నాకు తెలిసిన వారు కానీ ఎవరు ఊహించలేదు నా యొక్క జీవిత ప్రయాణం అనేది ఇంకొక మలుపులోకి వెళ్తుందని. అందరూ అనుకున్నది ఏంటంటే అందరిలాగానే మరి వివాహం అవుతుంది, సమాజంలో ఒక కుటుంబంగా నా కుటుంబం కూడా ఉంటుందనే ఆలోచనతోనే అందరూ ఉన్నారు. కానీ దేవునితో గడుపుతున్నటువంటి నా జీవితానికి ఒక నూతన అధ్యాయాన్ని దేవుడు నిర్ణయించాడు. అది ఒక మామూలు ప్రయాణం కన్నా ఒక అద్వితీయమైన ఆత్మీయ ప్రయాణంగా, ఆత్మీయ నాయకత్వంగా, ఆత్మీయ సేవకురాలుగా, దేవుని యొక్క రాజ్యాన్ని కట్టుట్లో ఒక పాలిభాగస్తురాలుగా ఉండాలనే నిర్ణయం దైవ నిర్ణయం. అది మా నిర్ణయం కాదు దైవజనమ. ఇది ఒక ఉదాహరణగా మాత్రమే మేము చెప్తూ ఉన్నాం. మీ అందరూ ఈ విధంగా ప్రార్థనలో ఉంటూ ఉండగా, ఉపవాసాలతో ఉంటూ ఉండగా మీ కొరకు ఒక నూతన అధ్యాయం, మీ ఇంటి వారికి మిమ్మల్ని గురించి తెలియంది, మీ కుటుంబస్తులకు తెలియదు, మీ జీవితంలో ఒక అద్భుతమైన అధ్యాయం ప్రారంభమవబోతుందని. హల్లెలూయా. నిన్ను గూర్చిన సంకల్పాలు, ఆలోచనలు, తలంపులు, నూతన అధ్యాయాలు దేవుడు రాయటం ప్రారంభిస్తాడు.